వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను మామిడికాయ జామ్ చేస్తున్నాను. మామిడికాయ జామ్కి కావాల్సిన పదార్థాలు: పచ్చి మామిడికాయ, బెల్లం, కారం, ఉప్పు, జీలకర్ర. చేసే విధానం చెప్తాను. ఇవి 2 గ్లాసులు, ఇంకో గ్లాసు, 3 గ్లాసులు. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. కూర అన్నమాట. ఇది కూర అయితే బాగుంటుందండి. కూర మీకు వీలుంటే కోరుకోండి, లేకపోతే మిక్సీలో కొట్టుకోండి. ఇప్పుడు ఇందులో దీంతో 3 గ్లాసులు కోరుకున్న బెల్లం వేసేయాలి. ఒక గ్లాస్ వేసాను, కలిపాను. 3 గ్లాసులు బెల్లం వేసాను. వేసేసిన తర్వాత ఇలా మనం కలిపి పక్కన పెట్టుకుంటే ఇక నీరు వస్తుంది. చూసారా? ముందు కొంచెం ఉప్పు వేస్తే నీరు వేగి వచ్చేస్తుంది బయట. ఆ నీరు వచ్చేస్తే బెల్లం కూడా కరిగిపోతుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇలా కలిపేసి. ఇంకా చూసారా నీళ్ళు ఎలాగ వచ్చినాయో? మనం ఉప్పు వేసాం, బెల్లం వేసాం కదా, నీళ్ళు అలాగ వస్తుంది. అసలు నీళ్ళు తడి తగిలినవ్వకండి. తడి తగిలితే బాగోదు, పాడైపోద్ది. తడి అసలు తాగినవద్దు. తర్వాత 1/2 కేజీ కాయ ఉంటే 1/2 కేజీ బెల్లం మీకు తూకం అయితే. కూర గ్లాసులు ఉంటే గ్లాసు బెల్లం కోరింది. ఇలా కావాలంటే ఇలాగ, అలా కావాలంటే అలాగా. అందరి దగ్గర తక్కిళ్ళు ఉండవు కదా తోటానికి, అందుకని నేను ఇలా చెప్తున్నాను. మనం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకున్నాం. దీన్ని మెల్లిగా ఉడకనిద్దాం. దగ్గరే ఉండండి, దగ్గర ఉండి చూసుకుంటూ ఉండండి. చూసారా బెల్లం అంతా ఎలా కరిగిపోయిందో? మనం ఫస్ట్ ఒక ఉప్పు వేసాం కదా మామిడికాయ దాంట్లో, అందుకని మీకు నీరు బాగా వచ్చేస్తుంది. అలాగే చేసుకున్నాం. ఇప్పుడు మనం ఇందులో ఉందాక మీకు జీలకర్ర చూపించాను కదా, అది కాస్త వేపేసి ఇలా గుండెలా కొట్టేసుకోండి. తర్వాత ఇంకా నేను కొద్దిగానే వేసాను సాల్ట్, మళ్ళీ ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. కారం మీకు సరిపోయినంత వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేస్తున్నాను. దీన్ని మనం బాగా దగ్గరికి వచ్చేదాకా ఉడికేసుకుందాం. ఇంకా చూసారా దగ్గర పడిపోయింది. ఇది అయిపోయిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే చూసుకోండి. ఎందుకంటే మొదటిపాకం వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇది అవుతుంది అన్నమాట. దీన్ని దింపేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని చూసారా ఎంత బాగా వచ్చిందో? మీరు బ్రెడ్లో తినచ్చు, దోశల్లో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు. కడకి మనకి కొంచెం లేతగా ఉన్న కొబ్బరి చెక్కలు వేసి తినచ్చు. దేంట్లోనే తినచ్చు. కానీ పిల్లలు కూడా చక్కగా తింటారు. టిఫిన్ చేయనన్న మారం పెట్టే పిల్లలైతే ఇది వేస్తే చాలా బాగా జామ్ అంటే ఇది చక్కగా తింటారు. మీరు మామిడికాయ జామ్ ఇలా తయారు చేసుకుని ఒకసారి తిని చూడండి, మీకే తెలుస్తుంది. కానీ ఇలా తయారు చేసి తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు రుచిని కూడా తినొచ్చు ప్లేట్లో వేసుకుని కూర్చొని. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కాదు, మీరు ఒక్క నలుగురికి చెప్పాలి. కానీ చాలా చాలా బాగుంటుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.